మానసికంగా ఆరోగ్యంగా ఉంటే రోగాలు దరిచేరవని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి అన్నారు. ఆయుర్వేదాన్ని జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. వాకర్స్ క్లబ్ తెనాలి 2 ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు జాతీయ ఉత్తమోపాధ్యాయ అవార్డు గ్రహీత వేజల ఉమామహేశ్వర్ అధ్యక్షత వహించారు. ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి సీనియర్ సిటిజన్స్ కు వచ్చే వ్యాధుల గురించి వివరించారు. ప్రతి ఒక్కరిని పరీక్షించి తగిన సూచన అందించారు. ఉచిత వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వాకర్స్ క్లబ్ తెనాలి 2 వ్యవస్థాపకులు వీడిఆర్ మనోహర్ 3వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన సేవల్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జి మురహరిరావు, ఆర్ ఆనందరావు, జి భుజంగారావు, ఆర్ శివనాగేశ్వరరావు, రావి సుబ్బారావు, దేవభక్తులు ఉమామహేశ్వరరావు, తుమ్మల సత్యనారాయణ, కోగంటి అంజుబాబు, లక్ష్మీ ప్రసన్న కుమారి, కె పూర్ణచంద్రరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మరి వయసురీత్యా వచ్చేటటువంటి సమస్యలకి ఆయుర్వేద వైద్యం ద్వారా నివారణోపాయాల గురించి సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి గారు మరి మన తెనాలి పట్ల అందరికీ చిరపరిచితులు, వారిని ఆహ్వానించున్నాం. వయసురీత్యా వారు పెద్దవారు అయినప్పటికీ ఎప్పటి నుంచో వారు తెనాలి పట్ల పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు పాప పేరు మీద మరి ఎన్నో క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది. వాటిలో కొన్నిట్లో మరి మేము కూడా భాగస్వాములు అయ్యాం. అటువంటి నాగిరెడ్డి గారిని ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన వెంటనే వారు చేసి ఉన్నారు. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తల్లి తండ్రి పెద్దవాళ్ళు మనం కూడా చాలా చిన్నప్పటి నుంచి చూసాం. మన ఇంట్లో చేసుకునే ప్రతి పని కూడా వంటగది మనకి పెద్ద వైద్యశాల అనుకుండా కూడా మెడికల్ షాప్ అనొచ్చు వంటగది. మనం చిన్నప్పటి నుంచి మనం ఆచరించే ప్రతి చిన్నది కూడా తల్లిదండ్రులు మనం చెప్పింది, తల్లి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈ మనకి శాస్త్రోక్తంగా మన ఇంట్లో, మన గృహాల్లో, మన ప్రతి చోట్ల కూడా చేసేవన్నీ కూడా ఆయుర్వేదానికి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేదాన్ని చెప్పకుండానే చెప్తూనే జీవన విధానాన్ని దానిలో ప్రవేశపెట్టారు. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సిన్స్ మెనీ ఇయర్స్. సో ఇన్ఫ్యాక్ట్ 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఆయుర్వేద శాస్త్రం ప్రాచుర్యంలో ఉంది. ఈ సార్ చెప్పినట్టు, ఉమేశ్వర గారు చెప్పినట్టు కాలక్రమేణా శాస్త్రం అభివృద్ధి అయిన తర్వాత ప్రతి అన్వేషణ కార్యక్రమం